కానీ అధికారులకి చుట్టూతా తిరగటమే సరిపోతుంది, కానీ ఎవరు కూడా ఆన్సర్ చేయట్లేదు సార్. దీని మీద సరైన చర్యలు తీసుకోవాలి. చాలామంది దాదాపుగా 500 కుటుంబాలు ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ నిషేధిత జాబితాలో చేర్చడం వలన. దాంట్లో ఏదైతే మరి లీగల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని వాళ్ళకి ఆన్సర్ చేస్తే ఏదో ఒకటి వాళ్ళు వేరే దారి ఎత్తుక్కోవటమో కోర్టును ఆశ్రయించడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఎటువంటి ఆన్సర్ చేయట్లేదు, ఆ ఫైల్ అలాగే ఉంటుంది. వాళ్ళు మా చుట్టూతా తిరుగుతూ ఉన్నారు, సీఎం గారి దగ్గరికి వెళ్తూ ఉన్నారు, అందరి దగ్గరికి వెళ్ళి తిరగటమే సరిపోతూ ఉంది. దయ ఉంచి మినిస్టర్ గారిని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీని మీద సరైన సమాధానం ఇవ్వాలని చెప్పేసి మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. పరిటాల సునీత గారు మేడం. అధ్యక్ష, మన రాష్ట్రంలో రైతులు ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఆధారపడి ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో, అందులో అనంతపురం జిల్లాలో రైతులు వేరుశనగతో పాటు వాణిజ్య పంటలు కూడా ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష. అందులో ముఖ్యమైన అరటి, చీని, దానిమ్మ, టమోటా మొదలైన పంటలు అధ్యక్ష. అయితే వర్షాలు సరిగ్గా రాక కొన్నిసార్లు అధిక వర్షాలతో రైతులు తీవ్ర అతివృష్టి అనావృష్టితో ప్రతి సంవత్సరం వ్యవసాయంలో కూడా నష్టాలు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. ఈ వ్యాపార పంటలు ప్రధానంగా డ్రిప్ స్ప్రింక్లర్ల ద్వారా పండించిన విదేశాలకు ఎగుమతులు కూడా చేస్తున్నారు అధ్యక్ష. అందువల్ల ఇక్కడ రైతులకు డ్రిప్ స్ప్రింక్లర్లు చాలా అవసరం అధ్యక్ష. గత తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో ఎస్సీ ఎస్టీలకు 100%, అదేవిధంగా 10 ఎకరాల లోపు ఉన్న పొలం ఉన్న రైతులు కూడా 90% సబ్సిడీ డ్రిప్ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా గత మన ప్రభుత్వంలో కూడా ఇచ్చారు అధ్యక్ష. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సైకో ప్రభుత్వం చాలా వరకు రైతులకు ఎంతో మేము మేలు చేస్తామని చెప్పారు, కానీ మా అనంతపురం జిల్లా కానీ రాయలసీమలో రైతులందరూ కూడా చాలా ఇబ్బందికరంగా పడ్డారు అధ్యక్ష. రైతులకైతే 10 ఎకరాలు భూమి ఉండే వాళ్ళకి 5 ఎకరాల లోపు ఉండే వాళ్ళకి డ్రిప్ స్ప్రింక్లర్లు ఇచ్చారు, కానీ 10 ఎకరాలు ఉండే వాళ్ళకి ఎవరికి కూడా డ్రిప్ స్ప్రింక్లర్లు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇవ్వలేదు అధ్యక్ష. అందుకని మా గౌరవ ముఖ్యమంత్రి మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తేనే సార్ కూడా అనంతపురం జిల్లా, రాయలసీమ జిల్లా కూడా దృష్టిలో పెట్టుకొని ఈ క్రమంలో రైతుల కష్టాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తే వెంటనే 10 ఎకరాల లోపు పొలం ఉండే రైతులకి 90% సబ్సిడీతో పాటు ఎస్టీ ఎస్టీలకు 100% సబ్సిడీతో డ్రిప్ స్ప్రింక్లర్లు కూడా ఇవ్వడానికి అనుమతి ఇచ్చిన విషయం కూడా పై గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంత్రి గారికి కూడా కృతజ్ఞతలు కూడా అనంతపురం జిల్లా తరఫున, అదేవిధంగా రాయలసీమ రైతులందరి తరఫున కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను శ్రీనివాసరావు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈ ప్రస్తావన మరి గాజువాక ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. గడిచిన ఈ 9 నెలలు మనం ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సుమారు 9 లక్షలు గ్రీవెన్స్లు వచ్చినాయి అధ్యక్ష. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కానీ చూస్తే 9 లక్షలు మనకి అర్జీలు వచ్చినాయి. ఇందులో సుమారు 6 లక్షలు అర్జీలు కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చినాయి అధ్యక్ష. ఇంకా మిగతా డిపార్ట్మెంట్లు అన్నీ కలిపి పోలీస్ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ 20,000, 30,000 అలాగ వచ్చినాయి అధ్యక్ష. అయితే వీటికి పరిష్కారం అన్నది ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, దీనికి పరిష్కారం ఈ అసెంబ్లీ ద్వారా పరిష్కారాలు రావాలి అధ్యక్ష. ఎందుకంటే అధికారులు డెసిషన్ తీసుకుంటే దీనికి పరిష్కారం దొరికి ఉండేది. అధికారులు డెసిషన్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఎందుకు లేదంటే కొన్ని సందర్భాల్లో ఈ సబ్ కమిటీలు, ఈ అసెంబ్లీ ద్వారా సబ్ కమిటీలు ఫామ్ అయ్యి వారు దీన్ని ఒక క్షుణ్ణంగా పరిశీలించి అధికారులతో సంప్రదించి మనకున్నటువంటి రూల్ పొజిషన్ చూసి దానికి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అప్పుడే దానికి పరిష్కారం వస్తుంది. ఉదాహరణ అధ్యక్ష, మా గాజువాకలకు సంబంధించి ఏపీఐసికి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ ల్యాండ్స్ సుమారు ఐడిసి కింద 1962 నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్వైర్ చేసుకొచ్చారు. అక్కడ గ్రామాలు కొన్ని 7 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఫకీర్ తఖ్యా అని చెప్పేసి, వడ్లపూడి అని, తుంగలం అని, చటివన్పాలెం అని చెప్పేసి ఈ గ్రామాలకి దాని చుట్టూ ఉన్నటువంటి ఆ గ్రామాల చుట్టూ ఉన్నటువంటి ల్యాండ్స్ తీసుకొని భవిష్యత్తులో ఈ గ్రామంలో ఉన్నటువంటి వారు జనాభా పెరిగితే వాళ్ళ అవసరార్థం కొన్ని ల్యాండ్స్ పెట్టారు. ఆ ల్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అధ్యక్ష. ఆ డిస్ట్రిబ్యూషన్ కోసం ఇంతవరకు కూడా ఎవరు నిర్ణయాలు తీసుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే 62లో ఎక్విజిషన్ జరిగింది,
ఆ ల్యాండ్స్ అయితే వాళ్ళు అక్కడే ఉన్నాయి. వాటిని ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాలంటే 5వ తరం ఉంది అధ్యక్ష. 5వ తరం నుంచి 5వ తరంకి లీగల్ అయ్యారు తీసుకోవాలంటే ఎవరిస్తారు అధ్యక్ష? ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లీగల్ అయ్యారు ఇవ్వమంటే ఇవ్వడానికి ఆస్కారం లేదు. అలాగే పోనీ ఇవ్వలేకపోతున్నారు కనుక మేము గ్రామ సభలు పెట్టాం. గ్రామ సభల మీద కూడా ఇంతవరకు నిర్ణయాలు తీసుకోలేదు. ఇదే కాకుండా అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం స్ట్రక్చరల్ ఎంక్రోచ్మెంట్స్కి జీవోలు ఇచ్చాం, వీటికి రెగ్యులైజ్ చేసుకోమని. కానీ అబ్జెక్షనబుల్ ఫారం బోక్స్ మీద ఇల్లు నిర్మాణం చేస్తే దాని మీద సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉందని చెప్పేసి వాళ్ళకి మన పట్టాలు ఇవ్వట్లే. కానీ మరి ఎన్ని సంవత్సరాలు అలాగే ఉంచుతాం అధ్యక్ష? మనం సుప్రీంకోర్టు డైరెక్షన్ 2002 నుంచి 2004 మధ్యన వచ్చింది అధ్యక్ష. ప్రయర్ టు సుప్రీంకోర్టు డైరెక్షన్ జడ్జిమెంట్కి ముందు ఇల్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళకి మనమే ప్రభుత్వమే వారికి పట్టాలు ఇచ్చింది. కొన్ని చెరువు గర్భాల్లో కానీ వాగుల్లో కానీ వారి ఇల్లు నిర్మాణం చేసుకుని ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. వారికి పట్టాలు ఇవ్వకుండా ఎన్ని సంవత్సరాలు ఉంచుతాం? అందుకే నేనేమంటానంటే ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకొని అందులో ఉన్నటువంటి ప్రతి అర్జీని కూడా పరిశీలించడానికి సబ్ కమిటీని ఫామ్ చేస్తే దీర్ఘకాల సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. దయచేసి దాన్ని పరిశీలించాల్సిందిగా ఈ సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. బండారు శ్రావణశ్రీ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సింగనమల నియోజకవర్గంలో ముంపు గ్రామాలకు R&R ప్యాకేజ్ కోసం అధ్యక్ష, అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చాగల్లు గ్రామం నందు 1.5 TMC నిల్వ సామర్థ్య గల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించడం జరిగింది అధ్యక్ష. ఈ రిజర్వాయర్కి ఆనుకొని సింగనమల నియోజకవర్గానికి సంబంధించినటువంటి 2 గ్రామాలు ఉల్లికల్లు, ఉల్లికంటిపల్లి గ్రామాలు అధ్యక్ష. ఇవి 2 కూడా ముంపు గ్రామాలుగా గుర్తించడం జరిగింది అధ్యక్ష. ఉల్లికల్లు గ్రామంలో దాదాపు 844 కుటుంబాలు ముంపునకు గురయ్యి దీనికి సంబంధించిన పరిహారం మంజూరు కోసం 1 టైం సెటిల్మెంట్ కింద ప్రభుత్వానికి నివేదిక కూడా అందించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఉల్లికంటి గ్రామానికి ఈ R&R ప్యాకేజ్ శాంక్షన్ అయినప్పటికీ ఆ ప్యాకేజ్కి సంబంధించిన బెనిఫిట్స్ని ఎక్కడా కూడా ఇంప్లిమెంటేషన్లో లేని పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా గృహ నిర్మాణాలు, రోడ్ల ఏర్పాటు, డ్రైన్స్ నిర్మాణాలు, అంగన్వాడీ భవనాలు, మంచినీటి సౌకర్యాలు, విద్యుత్ సరఫరాలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, గుడి నిర్మాణాలు, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఉల్లికంటి గ్రామానికి ఈ R&R ప్యాకేజ్ శాంక్షన్ అయినప్పటికీ ఈ బెనిఫిట్స్ ఏవి కూడా గ్రామ ప్రజలు అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. ఆ చాగల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు 2008లో మొదలై ప్రాజెక్టు కూడా పూర్తయి 15 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ కూడా ఆ 2 గ్రామాల ప్రజలకు ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారం కానీ చెల్లించ